చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాడట. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు చంద్రుడి మీద పడడం వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగు సూర్యుడిది. ఆ రిఫ్లెక్షన్ తాలూకా కాంతి చంద్రుడి వెన్నెలగా రాత్రిపూట మనకు కనబడుతుంది. అంటే చంద్రుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాడు. ఓన్గా ఆ పవర్ రాలేదు అతనికి. అలాగే ఈ రోజు వెలుగుతున్న నీ వెలుగు, నీ పరిశుద్ధత నువ్వు ఎవరైనా సరే, ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలా మంది సేవకులుగా పిలవబడుతున్నారు. చాలా మంది జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, పెద్ద పెద్ద సేవకులు మేము చెప్పుకుంటున్నారు కదా, ఇంత గొప్ప సంఘాలు ఉన్నాయి ప్రపంచంలోని, ఇంత పెద్ద సంఘం ఉన్నది మాకు ఒకటికే అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా యేసుప్రభు రిఫ్లెక్షన్ బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎవడు పరిశుద్ధుడు కాదు ఇక్కడ, అందరికీ యేసుప్రభు నుంచి వచ్చే రిఫ్లెక్షనే. సూర్యుడు ఆయనే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడి వల్లే ఈ చంద్రబింబాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ నీతి సూర్యుడు లేకపోతే నీకు అసలు వెలిగే లేదు. ఆ నీతి సూర్యుడు లేకపోతే నీకు అసలు పరిశుద్ధతే లేదు. ఏ సేవకుడైనా సరే, నేనేదో నీతిమంతుడిని గొప్పోడిని, ఎలాగా, ఏ రకమైన నీతినిది? నీ క్రియలను బట్టి నీతిమంతుడివా, విశ్వాసమును బట్టి నీతిమంతుడివా? విశ్వాసం మూలమైన నీతి అంతే తప్ప ఓన్గా నేను నా క్రియలను బట్టి నీతిమంతుడిని ఎవడు చెప్పినా వాడు పచ్చి అబద్ధికుడు, దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాడు.